హలో అండి, వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. ఒకరోజు సత్యవతి అర్చన కలిసి పక్క ఊర్లో జరిగే సంతకి వెళ్తారు. చుట్టుపక్కల ఊర్ల నుండి వారు పండించిన పంట, జంతువులు ఇంకా వివిధ రకాల వస్తువులు అన్ని తెచ్చి ఒక చోట పెట్టి అమ్మకం చేస్తుంటారు. ఆ సంతకి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సత్యవతి గారిని మర్యాదగా పలకరిస్తూ పక్కన ఉన్న అర్చనని ఎవరు అని అడిగి తెలుసుకుంటారు. చందుబాబు గారి భార్యన. మీరు చాలా అదృష్టవంతులు. చందుబాబు గారికి భార్య అవ్వడం ఏ జన్మనో బాగా పుణ్యం చేసుకున్నారు. అందుకే మా చందుబాబుకి భార్య అయ్యారు. తొందరగా మా చందుబాబుని తండ్రిని చేయి అని అందరూ ఆశీర్వదించారు అర్చనని. అందరూ అలా చందుని పొగడడం అర్చనకి ఆశ్చర్యంగా అనిపించింది. అబ్బో, బాబుకి మంచి పేరే ఉందిగా అనుకుంటుంది. అయినా అసలు ఏమి చేస్తుంటాడు, అంత మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు అనుకుంది. అర్చన నైటు చందుకి డిన్నర్ పెడుతూ ఏంటో అందరూ తెగ పొగుడుతున్నారు. బాబుగారు ఏం చేస్తుంటారో అంది. చందు ఏమి చెయ్యను, ఏదో వాళ్ళ అభిమానం, ప్రేమ అంతే, నేను ఏమీ గొప్పోని కాదు అని డిన్నర్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఆరు బయట మంచం మీద పడుకొని మంచి క్లాసికల్ మ్యూజిక్ వింటూ తిప్పి చూసిన చందుకి యుక్త వయసు కోరికలు నిద్రలేచి అతని విగ్రహంకి సవాల్ చేస్తున్నాయి. జడని ముడిపెట్టి దాన్ని చుట్టూ మల్లెలు తురిమి సింగిల్ పైట చెంగుని సర్దుకొని పాల గ్లాస్ తెచ్చి చందుకి ఇచ్చి వెళ్తున్న అర్చన భారపు కుచములు, నడుము వంపు ఉందా లేదా అన్నట్టుగా ఉన్న నాభి, పచ్చని రంగులో ఉన్న వీపు భాగం, గుండ్రని పీట భాగం పల్చని శారీలో నుండి కనిపించక ఊరిస్తున్న అందాలు ఆ సతీష్ గాడిని నేను టెంప్ట్ అవ్వకుండా ఉండాలి అనుకున్నాడు. డైలీ రొటీన్. అర్చన పడక లోపల, చందు పడక మల్లె సన్నజాజి పందిరి కింద గాలి ఎక్కువగా వీస్తూ ఉరుములు మెరుపులతో మబ్బు పట్టింది అని దండం మీద ఉన్న బట్టలు తీసుకొని గబాగబా వెళ్తూ చందుని ఢీకొట్టింది. అర్చన పడిపోతుంది అని నడుము చుట్టూ చేతులు వేసి పడకుండా ఆపాడు చందు. చెయ్యి అర్చన నడుముని తాకగానే ఏదో ఫీలింగ్, బాడీ అంతా వైబ్రేషన్, బ్లడ్ ఫాస్ట్గా రన్ అవుతుంది, గుండె దడ అనిపిస్తుంది. చందు కళ్ళల్లోకి చూడలేక తల దించుకొని అమ్మో దేవుడా ఏంటిలా ఉంది ఈయననా తాకగానే అనుకొని గుండెల మీద చేతులు వేసుకుంది. చందు ఆ నడుము ఏంటి జున్ను ముక్కలాగా ఇంత మెత్తగా స్మూత్గా ఉంది, చెయ్యి వెనక్కి రాను అంటుంది. ఇంకోసారి టచ్ చేస్తే గర్భాధానం జరిగిందేమో అనుకున్నాడు. అర్చనకి ఫస్ట్లో ఉన్న కోపం, చిరాకు లేవు చందు మీద. ఒకరోజు అర్చన కోరింది అని చందు వర్క్ చేసే ప్లేస్కి తీసుకొని వెళ్ళాడు. అమ్మ క్లినిక్ బోర్డు చూసింది. మీరు డాక్టర్, అందుకే అందరూ పొగుడుతున్నారు అంది. ఏదో చిన్న డాక్టర్ని, వాళ్ళ అభిమానంతో అలా గొప్పగా చెప్పారులే, ఏమీ అంత గొప్ప వ్యక్తిని కాదులే అన్నాడు. అర్చన నర్సు పాప ఏంటో తెగ సిగ్గుపడుతుంది, మెలికలు తిరిగిపోతుంది నిన్ను చూసి. ఏంటి డాక్టర్ బాబు అంది. చందు వెళ్ళి అడుగు, నల్లగా ఉన్నాడు, నీకెలా నచ్చి మెలికలు తిరుగుతున్నావు అని అడుగు. అయినా నువ్వు వెళ్ళకపోతే నాకెవరో ఒకరు తోడుగా ఉండాలి కదా, నేను అంటే ఇష్టం అనుకుంటా, లైన్లో పెట్టుకుందాం అనుకుంటున్నా, నువ్వు కూడా హెల్ప్ చేయి అన్నాడు అర్చన ముఖంని చూస్తూ. అర్చన ముఖం కొంచెం చిన్నబుచ్చుకొని ఉంది. చందు ఒకరోజు ఫుల్గా వర్షంతో తడిచి వచ్చాడు ఇంటికి. అర్చన టవల్తో తుడుస్తూ మీ నర్స్ పాపని తుడవమని చెప్పొచ్చు కదా అంది. చందు ఇద్దరం కలిసే తడిచాము, తను కూడా తడిచింది, ఇంకోసారి అడుగుతాలే అన్నాడు. అర్చన ఫేస్ని చూస్తూ లోపల నవ్వుకుంటూ అర్చన ముఖం అంతా మండించుకుంటూ దానికి ఇంకెవరు దొరకనట్టుగా నా మొగుడి మీద పడింది దాని కన్ను అనుకుంటుంది. అబ్బా చిన్నగానే జుట్టు ఊడిపోతుంది, ఆహా నా మెడ నొప్పి వస్తుంది, తన పేరు చెప్తే ఎందుకే నీకు అంత కోపం, జలసి వస్తుంది, నీకు ఎలాగూ మేము నచ్చము, ఇష్టం లేదు, మరి మమ్మల్ని ఇష్టపడే వారికి అన్న ఛాన్స్ ఇవ్వాలి కదా అన్నాడు. అర్చన నాకు ఏమి జలసి లేదు, అయినా నాకెందుకు కోపం, మీ ఇష్టం, మధ్యలో నేనెవరిని అంది. చందు హాస్పిటల్ వర్క్ మీద వెళ్ళి తడిచాము, ఎక్కువ ఊహించుకొని నరాలు చిట్లించకు అన్నాడు. అర్చన చందు తలని తుడుస్తుంటే చందు వెచ్చటి ఊపిరి అర్చన పొట్టకి తాకి వెచ్చటి ఆవిర్లు వస్తున్నాయి. చందుకి బాగా దగ్గరగా ఉన్న అర్చన పైట కొంచెం పక్కకి జరగడంతో ఎడమవైపు కుంచద్వయం, సన్నని నడుము, ఉదర భాగం చూసి లోపల గిలిగిలిగా తేడాగా ఏదో చెయ్యాలని కోరికతో యవ్వనం ఊరకలు వేస్తుంది.
అర్చన షర్ట్ బనీన్ తీస్తే కొంచెం చలి తగ్గిద్ది అంది. చందు ఇప్పుడే లోపల తేడాగా ఉంది అనుకొని, ఓయ్ షర్ట్ తీస్తే ఈ కర్రెవాడిని ఏం చూస్తావే, అంత ముచ్చట పడుతున్నావు, డ్రెస్ ఉంటేనే దూరంగా ఉంటున్నావు, అది కూడా తీస్తే భయపడతావేమో, చూసుకో, తర్వాత మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తే ఎలా, సో నువ్వు పక్కకి పో, నేను చేసుకుంటానులే అని చెప్పాడు. అర్చన, ఇక్కడ మాకు అంత సరదా లేదు బాబు, జలుబు చేస్తుందని చెప్పా, అయినా మీరు డాక్టర్ బాబు కదా, నాకెందుకు అని టవల్ చేతిలో పెట్టి తుడుచుకోండి, వేడివేడిగా టీ తెస్తా అని కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడే చందు అర్చనల పెళ్లి జరిగి 3 నెలలయ్యింది. అర్చన తనకి తెలియకుండానే చందుకి కొంచెం కొంచెం దగ్గర అవుతుంది. చందు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. చందు బెస్ట్ డాక్టర్గా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్నారు అందరూ. అర్చన సంతోషంతో చందుకి కాల్ చేసి విషయం చెప్పి, మీరు ఇంటికి వస్తే మీకు ఒకటి చెప్తా, నా తరపున ఒక గిఫ్ట్ ఉంది డియర్ డాక్టర్ బాబు, సర్ప్రైజ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. చందు థ్యాంక్ యూ అని చెప్పి, మీకు ఎంతో సంతోషమైన ఒకటి తెస్తున్నా, నీకు కూడా సర్ప్రైజ్ ఉంది అన్నాడు. అర్చన చందుకి ఇష్టమైన ప్యారెట్ గ్రీన్ కలర్ చీర కట్టుకొని జడ నిండా జాజి పూలు పెట్టుకొని చందు కోసం ఎదురు చూస్తూ డోర్ కొట్టిన సౌండ్ విని చందు వచ్చాడేమో అనుకొని తలుపు తీసిన అర్చనకి ఎదురుగా ఉన్న చందుని చూడగానే చాలా సంతోషంతో చందుని కౌగులించుకోబోయి చందు వెనుక ఉన్న సతీష్ని చూడగానే షాక్ అయ్యి బొమ్మలాగా బిగుసిపోయింది. చందు నీకు చెప్పాగా, నీకు బాగా ఇష్టమైంది తెస్తున్నా సర్ప్రైజ్ అని, ఇదే నేను తెచ్చింది, మీరు మాట్లాడుకోండి అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు.